హలో అండి. అందరికి నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా కంప్యూటర్‌లో ఉన్న ఇమేజెస్‌ని ఏ విధంగా క్రాప్ చేసుకోవాలి? ఏ విధంగా కలర్ అడ్జస్ట్‌మెంట్ చేయాలి? అదే విధంగా కలర్‌లో ఉన్న ఇమేజ్‌ని ఏ విధంగా బ్లాక్ అండ్ వైట్‌కి మార్చాలి? అదే విధంగా ఇమేజ్‌ని ఏ విధంగా రొటేట్ చేయాలి? ఇమేజ్‌ని ఇమేజ్ మీద ఉన్న బ్లాక్ డాట్స్‌ని ఏ విధంగా రిమూవ్ చేయాలి? అదే విధంగా ఇమేజ్ మీద స్ట్రెయిట్ యారో లైన్స్ ఏ విధంగా డ్రా చేయాలి? అనే ఆప్షన్స్ అన్నీ ఈరోజు మనము తెలుసుకుందాము. ఈ వీడియో మీకు బాగా అర్థం కావాలంటే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మీరేం చేయాలంటే మీ కంప్యూటర్‌లో ఉన్న ఏదో ఒక ఇమేజ్‌ని ఇక్కడ చూడండి ఇమేజ్‌ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా! ఓపెన్ చేయండి. ఇమేజ్ అయితే మనకిక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. చూడండి ఇక్కడొచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎడిట్ ఇమేజ్ అని ఉంది టాప్‌లో. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ మనకొచ్చేసి క్రాప్ అని వచ్చింది. ఈ క్రాప్‌లో మనం ఏం చేయొచ్చంటే ఇమేజ్‌ని చూడండి మనకు ఎంత వరకు కావాలో అంతవరకు క్రాప్ చేసుకోవచ్చు. చూడండి. ఇలా వచ్చేసి క్రాప్ చేసుకోవచ్చు. మనకి ఇంతవరకు మాత్రమే కావాలంటే ఈ ఏరియాని మాత్రమే క్రాప్ చేసుకొని ఇక్కడ చూడండి సేవ్ యాస్ కాపీ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్‌టాప్ ఉంది కదా! ఇది తీసుకునేసి సేవ్ చేయండి. మన కంప్యూటర్‌లో వచ్చేసి ఇమేజ్ వచ్చేసి చూడండి ఈ ఏరియా మాత్రమే ఎంతవరకు మనకు కావాలో అంతవరకు సేవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేద్దాం. మళ్ళీ వచ్చేసి ఎడిట్ ఇమేజ్‌లోకి వెళ్దాం. ఇప్పుడొచ్చేసి మనము క్రాప్ ఏ విధంగా చేయాలో ఇమేజ్‌ని చూసాము. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడొచ్చేసి ఇక్కడ చూడండి రొటేషన్ ఉంది. రొటేట్ ఇమేజ్. ఇప్పుడు చూడండి మనకు రొటేట్ చేసుకోవచ్చు ఇమేజ్ ఈ విధంగా. చూడండి. ఇలా రొటేట్ చేసుకోవచ్చు. మళ్ళా ఇటు సైడ్ కూడా రొటేషన్ ఆప్షన్ ఉంటుంది చూడండి. చూసారా? ఈ విధంగా వచ్చేసి మనము ఇమేజ్‌ని రొటేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రీ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి మనకి ఫ్రీ అని ఉంది, ఒరిజినల్ ఉంది, స్క్వేర్ ఉంది. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోలో మనకొచ్చేసి ఇమేజ్‌ని క్రాప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్క్వేర్ టైప్‌లో మనకొచ్చేసి ఇమేజ్‌ని క్రాప్ చేయాలనుకుంటే స్క్వేర్ టైప్‌లో వస్తది. 9:16 కావాలంటే చూడండి 9:16. 16:9 కావాలంటే 16:19. 4:5. 5:4. 3:4. 4:3. ఆటోమేటిక్‌గా అదే క్రాప్ అవ్వడం జరుగుతుంది. 3:2. 1:2. 2:1. ఇలా వచ్చేసి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇమేజ్‌ని అయితే మనము క్రాప్ చేసుకోవచ్చు. క్రాపింగ్ వద్దనుకుంటే ఫ్రీ అని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి పైన అడ్జస్ట్‌మెంట్ ఉంది కదా! క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ బ్రైట్‌నెస్ అని ఉంది. బ్రైట్‌నెస్ మీకు కావాలంటే ఇలా రైట్ సైడ్‌కి మూవ్ చేయడం ద్వారా బ్రైట్‌నెస్ పెంచుకోవచ్చు. అదే బ్రైట్‌నెస్ తగ్గించుకోవాలంటే లెఫ్ట్ సైడ్ మూవ్ చేయడం ద్వారా బ్రైట్‌నెస్ అయితే తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఎక్స్‌పోజర్ అన్నారు కదా! చూడండి. ఫుల్ కలర్ అయితే రావడం జరిగింది. మళ్ళీ మనము తగ్గించుకోవచ్చు. అదే విధంగా కాంట్రాస్ట్ ట్రై చేయండి. కలర్ వచ్చేసి ఫుల్ బ్రైట్‌గా వచ్చింది మళ్ళీ. మళ్ళీ కలర్ మనం వచ్చేసి కాంట్రాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. అదే విధంగా హైలైట్స్. లెఫ్ట్‌కి మూవ్ చేస్తే తగ్గుతాది. అదే విధంగా షాడోస్. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఎజెంటీ ఉంది కదా! రైట్ సైడ్ మూవ్ చేయడం ద్వారా ఇమేజ్‌లో మీరు కొన్ని చేంజెస్ అయితే గమనించొచ్చు. మళ్ళీ లెఫ్ట్ సైడ్‌కి మూవ్ చేయండి. చూడండి. అదే విధంగా ఇప్పుడొచ్చేసి ఈ ఆప్షన్ చూడండి. షార్ట్ రేషన్ చూడండి. ఈ షార్ట్ రేషన్ ద్వారా ఇమేజ్ మనం వచ్చేసి మళ్ళీ బ్రైట్‌నెస్ మళ్ళీ వచ్చేసి చేంజెస్ గమనించొచ్చు. అదే విధంగా వామ్ ఉంది కదా! ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ చూడండి. ఇలా వచ్చేసి ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసి మనము ఇమేజ్‌లో అయితే చేంజెస్ అయితే చేసుకోవచ్చు.
టింట్ ఉంది కదా, చూడండి. ఇలా వచ్చేసి ఇమేజ్ కలర్ని మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది అడ్జస్ట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్కి వెళ్ళండి. సో ఈ ఫిల్టర్ ద్వారా వచ్చేసి ఆటో ఎన్హాన్స్ అంటే ఆటోమేటిక్గా అదే బ్రైట్నెస్ అనేది పెరగడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పంచాను కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ అనేసి ఆ రకంగా రావడం జరుగుతుంది. సో గోల్డెన్ అంటే గోల్డెన్ కలర్లోకి మారుతుంది. సో రేడియేట్ కలరు, వామ్ కాంట్రాస్ట్, కాము ఇలా వస్తుంది. సో ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, కూల్ లైట్, చూడండి విడ్ కూల్, సో డ్రామాటిక్ కూల్, చూడండి బ్లాక్ అండ్ వైట్. సో మన ఇమేజ్ వచ్చేసి కలర్లో ఉంది, మనం బ్లాక్ అండ్ వైట్లో అయితే మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ అండ్ వైట్ కూల్, చూడండి బ్లాక్ అండ్ వైట్ వామ్, సో బ్లాక్ అండ్ వైట్ ఐ కాంట్రాస్ట్, సో బర్న్, సో ఫిలిం, సో వింటేజ్. చూడండి ఇలా వచ్చేసి మన ఇమేజ్ని ఏ విధంగా మార్చుకోవచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్ ద్వారా. సో ఇవేమీ వద్దు, మళ్ళీ నార్మల్గా వచ్చేయాలంటే వెరీ సింపుల్, ఒరిజినల్ క్లిక్ చేయండి. సో కావాలంటే సేవ్ చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ ఆప్షన్ మార్కప్. ఈ మార్కప్ అనే ఆప్షన్ ద్వారా చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి మనకి. చూడండి ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి దీని వచ్చేసి ఫ్రీ లైన్ అంటామండి, ఫ్రీ హ్యాండ్ లైన్ అంటాము. అంటే మనం వచ్చేసి దీన్ని క్లిక్ చేయడం ద్వారా మన లైన్ ఎలా కావాలన్నా మనము వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకొక లైన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయడం ద్వారా లైన్ విత్ కింద యారో వస్తుంది. చూడండి యారో రావడం జరుగుతుంది. చూడండి ఇంకా అదేవిధంగా ఇక్కడ ఆప్షన్ కదా స్ట్రైట్ లైన్ అన్నమాట, మన స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవచ్చు. అదేవిధంగా చూడండి ఇక్కడ స్ట్రైట్ లైన్ విత్ యారో రావడం జరుగుతుంది. అదేవిధంగా డబుల్ యారో వస్తుంది. చూడండి మనకి ఈ చివర అయితే యారో రావడం అయితే జరిగింది. సో అదేవిధంగా దీంట్లో కూడా మనం వచ్చేసి కలర్స్ మార్చుకునేసి ఇందులో కూడా సేమ్ అదే ఆప్షన్స్ మనం మళ్ళీ ఇక్కడ గమనించవచ్చు. చూడండి ఇవన్నీ ఒకసారి మీరు ట్రై చేయండి. యారో, స్ట్రైట్ లైన్ అండ్ యారో లైన్, అదేవిధంగా వచ్చేసి డబుల్ యారో లైన్. సో ఇప్పుడు మనకి దీంట్లో ఏదన్నా మనం వద్దనుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఎరేజ్ ఉంటుంది, ఎరేజ్ తీసుకునేసి మనము ఎరేజ్ చేసేయచ్చు. చూడండి ఇవన్నీ ఒకేసారి వద్దనుకున్నప్పుడు అన్ని ఒకేసారి ఎరేజ్ చేయాలన్నప్పుడు ఇక్కడ చూడండి క్లియర్ అవ్వాలని ఉంటుంది. క్లియర్ అవ్వాలంటే మనం చేసిన ఆప్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి హైలైటర్ ఉందండి, దీన్ని తీసుకునేసి మనము ఇక్కడ ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకునేసి సో పర్టికులర్గా హైలైట్ చేసుకోవచ్చు. సో ఇలా హైలైట్ చేసుకోవచ్చు. సో వద్దంటే క్లియర్ అవ్వాలని ఒకది అండి. సో ఇది అండి మనకి మార్కప్. నెక్స్ట్ వచ్చేసి రీటచ్ ఉంది కదా, రీటచ్ క్లిక్ చేసి మీరు ఇక్కడ ఉన్న డాట్స్ ఇక్కడ ఉన్నాయి కదా బ్లాక్స్, వీటిని మనం వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి సైజ్ ఉంది కదా, ఇక్కడ స్పాట్ ఉంది, ఈ రౌండ్ ఉంది కదా మనకి, ఈ రౌండ్ని స్పాట్ అంటాం. రౌండ్ని ఆ స్పాట్ సైజ్ మీరు వచ్చేసి చూడండి తగ్గించుకోవచ్చు, లేదా కావాలంటే పెంచుకోవచ్చు. స్పాట్ సైజ్ డిఫాల్ట్ అయిన వచ్చేసి 50 అని ఇచ్చాను, 50 ఇచ్చున్నాను. ఇక్కడ చూడండి బ్లాక్స్ ఉన్నాయి కదా, వాటిని తీసేయచ్చు. చూడండి బ్లాక్ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి మీ ఫోటోలో బాగా అయితే ఇవి బాగా యూజ్ అవుతాయి. మన ఫేస్ మీద ఏదన్నా డాట్స్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్స్ బాగా ఈజీగా తీసేయచ్చు. చూడండి అలా వచ్చేసి బ్లాక్స్ ఏదన్నా ఉంటే తీసేదానికి, మచ్చలు తీసేదానికి బాగా యూజ్ అవుద్ది. చూడండి ఇది అండి మనకు వచ్చేసి రీటచ్ అనే ఆప్షను. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ చేంజెస్ అన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ యాజ్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు అదేవిధంగా రీసెట్ అని ఉంటుంది. రీసెట్ అంటే మనం చేసిన చేంజెస్ అన్ని వెళ్ళిపోయి ఒరిజినల్ ఇమేజ్గా వచ్చేస్తుంది. రీసెట్ క్లిక్ చేయండి, రీసెట్ ఇవ్వండి. సో మళ్ళీ మనం చేసిన చేంజెస్ అన్ని వెళ్ళిపోవడం జరిగింది. సో మళ్ళీ ఒరిజినల్ ఇమేజ్గా వచ్చేసింది. క్యాన్సిల్ ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి ఏముంది, రొటేట్ ఉంది. ఆల్రెడీ మనం చూసాం కదా రొటేట్. చూడండి రొటేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇమేజ్ మనకు వద్దంటే మన కంప్యూటర్లో డిలీట్ చేసేయచ్చు, డిలీట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇమేజ్ మన ఫేవరెట్ ఇమేజ్ అయితే ఇక్కడ క్లిక్ చేశారంటే ఫేవరెట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫైల్ ఇన్ఫో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇమేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ కనబడుతుంది.
ఇక్కడ కావాలంటే మనము ఇమేజ్కి నేమ్ అయితే మార్చుకోవచ్చు. ఇంకా అదేవిధంగా వచ్చేసి మనము ఏ డేట్లో ఇమేజ్ క్రియేట్ చేస్తామనేసి, ఏ డేట్లో ఇమేజ్ సేవ్ చేస్తామనేసి డేట్స్ అన్ని కనబడడం జరుగుతుంది. సో వచ్చేసి ఇమేజ్ సైజ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇమేజ్ సోర్స్ చూసుకోవచ్చు. ఇమేజ్ వచ్చేసి ఫైల్ అడ్రస్, ఇమేజ్ అడ్రస్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అవసరమైతే దీన్ని కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేర్ అని ఉంటుంది. ఈ షేర్ అని క్లిక్ చేయడం ద్వారా ఇమేజ్ని వచ్చేసి మనము ఈమెయిల్ కూడా షేర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో సేవ్ యాజ్, నేను సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రింట్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా? సో అది అండి మనకు వచ్చేసి ఇమేజ్ ఎడిటింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధంగా అర్థమైంది అనే విషయాన్ని వచ్చేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.